మీరు రోజు ఆఫీస్కి వెళ్తున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మనం చదివేది కేవలం మార్క్స్ కోసమేనా, లేదా మన చుట్టూ ఉన్న సమస్యలకు సొల్యూషన్ వెతకడానికా? అమెరికాలో ప్రతి సంవత్సరం జరిగే ప్రెస్టీజియస్ 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్లో ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన 10 మందిలో సగంకి సగం అంటే 5 మంది మన భారతదేశం పిల్లలే. శౌర్య మహాజన్ డ్రైవర్ ఫ్యాటిక్ ని ఆపడానికి న్యూరోవేవ్ అలర్ట్ తెచ్చాడు. రాజ్ దోషి ఓషన్ ఆల్గల్ బ్లూమ్స్ ని తగ్గించేలా టార్గెటెడ్ ఆల్గిసైడ్ సిస్టమ్ ను క్రియేట్ చేశాడు. శబ్రీ సంత్ సాయిల్ మాయిశ్చర్ కాపాడడానికి సాయిల్ షీల్డ్ బ్యాగ్స్ ఇచ్చింది. ఆయిషా ఆసిఫ్ మజిల్ రికవరీకి బయో సిస్టమ్ తయారు చేసింది. మరియు అరికా కుండు ఫ్రూట్స్ మీద ఉన్న టాక్సిక్ పెస్టిసైడ్స్ ని పోయే గోవా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ని కనిపెట్టింది. ఈ 5గురు చిన్నారి సైంటిస్టులు $25,000 ప్రైజ్ మనీ మాత్రమే గెలవలేదు. మన చదువు అంటే ఏంటి, ఆలోచన అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు. మరి మీకు అనిపించలేదా మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఆలోచనలతో రేపు ప్రపంచాన్ని మారుస్తారని? ఈరోజు మీకు తెలిసిన యంగ్ మైండ్స్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళలో ఉన్న సైంటిస్ట్ని వెలిగించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన భారత్ ఆవాస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి దీని పూర్తి వివరాలు తెలుసుకోండి.